ఇదిగోండి ఆవు పాలు మీగడతో నెయ్యి అండి. ఇదిగోండి పాలు మరిగించేసి పైన మీగడ ఉంటుంది. ఈ మీగడతో నెయ్యి చేస్తామండి. ఇదిగోండి ఇదిగా దీన్ని నెల రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నెయ్యి బాగానే ఉంటుందండి. నేను పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమి వేయనండి, ఇలాగే పెడతాను. కానీ నెల రోజులైనా బాగానే ఉంటుందండి. నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడతానండి. ఇవ్వండి మిక్సీ పట్టేసి ఇవ్వండి ఇలాంటి గిన్నె తీసుకొని గిన్నెలో ఇవ్వండి ఇలా వేసుకుంటాను. మిక్సీ పట్టింది ఇవ్వండి, చూడండి ఇవ్వండి చాలా నీట్గా వస్తుందండి. ఇగో ఇలా ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇవ్వండి వెన్న అయితే చాలా బాగా వస్తుందండి. మనం మిక్సీలో వేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. చూడండి ఎంత ముద్దగా వచ్చిందో అసలు. చూడండి ఎప్పుడైనా మనం మిక్సీలో వేసేటప్పుడు కూలింగ్తో వేస్తే మీకు బాగా వస్తుందండి. ఒక్కసారి మనం వేసేసరికి అండి ఇలా ముద్దగా వస్తాయి, ఇలా ముద్దలా వస్తుందండి. ఒక్కసారి తిప్పితే చాలు మనం మిక్సీలో వేసుకొని. చూడండి మరీ హెవీ కూలింగ్ ఉండకూడదు, అలాగని మరీ కూలింగ్ లేకుండా ఉండకూడదు. కొంచెం కూలింగ్ ఉంటే చాలండి. చూడండి ఇలా వస్తుందండి. కూలింగ్లో పెట్టుకోవాలి మనం మిగడ్ని. మనం వేస్తామన్నా మరీ కూలింగ్ ఎక్కువ ఉంటే వేస్తామన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పెట్టుకుంటే కూలింగ్ కొద్దిగా తగ్గిపోయి వేసుకుంటే ఎగుండి ఇలా వస్తుంది. ఇవ్వండి వెన్న చూసారా చాలా బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇవ్వండి మనం వెన్న తీసిన తర్వాత నీరు ఉంటాయి కదా, ఈ నీరు మన పెరట్లో మొక్కలు ఉంటాయి కదండి, మందార మొక్కలు కానీ ఇంకా మనం పెరట్లో ఏవైనా మొక్కలు పెంచుకుంటాం కదా, ఆ మొక్కలకి ఈ నీరు పోస్తే మొక్కలు చాలా బాగుంటాయండి. ఈ నీటికి బకెట్ వాటర్లో ఇవి యాడ్ చేసి పోయండి, మొక్కలు చాలా బాగుంటాయి. ఇదండి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇలా ఒక గరిటె తీసుకునివ్వండి, ఇలా కింద మీద కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇవ్వండి ఇలా కలుపుతూ ఉండాలి. ఫుల్లో పెట్టుకోవాలండి, ఇది కరిగేంత వరకు ఫుల్లోనే పెట్టుకోవాలి స్టవ్ని. ఇవ్వండి నెయ్యి అయితే మరిగిపోయింది. ఇవ్వండి నల్లగా అయిపోయింది కింద గోదావరి. ఇప్పుడు నెయ్యి మరిగిందా లేదా అని ఇప్పుడు వాటర్ తీసుకొని 2 చుక్కలు అందులో వేస్తే చిట్పటమని శబ్దం వస్తుంది. చూడండి చిట్పటమని శబ్దం వస్తుంది. ఈ సౌండ్ అయినంత వరకు కొద్దిగా మరిగించుకోవాలండి. మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. గోదావరి నల్లగా అయిపోయింది. ఇది నల్లగా అయిపోయిందంటే నెయ్యి మరిగిపోయిందని అర్థమండి. అది నల్లగా అవ్వాలండి గోదావరి. అది నల్లగా అయినంత వరకు మనం ఉంచాలి, లేదంటే నెయ్యి అదిగా స్మెల్ బాగా రాదండి. నెయ్యి కూడా ఎక్కువ అన్నాలు ఉండదండి, అది తెల్లగా ఉంటుంది తర్వాత నెయ్యి అనేది. ఇవ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే మీకు ఎన్నాలైన నెయ్యి మంచి స్మెల్తో మంచి టేస్ట్ ఉంటుందండి. ఇవ్వండి చూడండి కొంచెం ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, ఇంకా కొంచెం మరగాలి. పోనీ ఈ కింద గోదావరి అనేది నల్లగా అయిపోవాలి. ఈ తెల్లగా ఉన్నప్పుడు తీస్తే నెయ్యి స్మెల్ పోతుంది, మంచి స్మెల్ రాదు, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ గోదావరి అనేది నల్లగా అయిపోయినంత వరకు మరిగించుకున్నాం అనుకోండి, నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి. చూడండి మరుగుతుంది. మా పల్లెటూరులో నుండి నెయ్యిని కవ్వాలతో, ఈ వెన్నని కవ్వాలతో చిరికేవారండి. కానీ ఇప్పుడు అందరూ ఇలా మిక్సీలో పట్టించుకుంటున్నారండి, మిక్సీ వేసేసి. అలాగే మా పల్లెటూరులో ఇప్పుడు కూడా కుండలోనే పాలు మరిగిస్తారు చాలామంది అండి. కుండలో పాలు చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్ వస్తాయండి పాలు. నెయ్యి కూడా చాలా బాగుంటుంది కుండలో పాలు అయితే. చూడండి నెయ్యి రెడీ అయిపోతుంది. ఇవ్వండి ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకొని మరిగించుకొని ఇవ్వండి ఇలాగే కింద కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇవ్వండి ఇలా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇది ఇలా మరుగుతూ నెయ్యి కిందకి వస్తుందండి. కొంతమంది
మేగడ వేసిన తర్వాత ఆ వెన్నని ఉంచేసి మరుసటి రోజు మరిగిస్తారండి. అలా మరిగిస్తే స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఇవన్నీ మనము వేసిన వెంటనే మిక్సీ పెట్టిన వెంటనే మరిగించేయాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, నెయ్యి రెడీ అవుతుంది. చూడండి, ఇలా సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి అంటే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చల్లగా అయిపోయింది కూడా నెయ్యి. ఇప్పుడు దీన్ని ఇవ్వండి, నేను గాజుది సీసా తీసుకున్నానండి. లైండెడ్ హనీ ఉంటాయి కదా సీసాలు, అందులో ఉండి వడకట్టేసుకుంటున్నాను అండి. మనం ఎన్నాళ్ళు ఇందులో ఉంచిన నీట్గా ఉంటుందండి. ఇలా గాజు సీసాలో వేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుందండి. ఇవ్వండి, చూడండి, చూసారా అండి, ఎంత మంచి కలర్. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. చూసారా సీసాలో ఎంత బాగా కనిపిస్తుందో. ఇవ్వండి, ఇంకా కొద్దిగా ఉంది. ఇవ్వండి, చూసారా బాగా వచ్చింది కదా నెయ్యి. ఇవ్వండి, ఇంకా కొద్దిగా ఉంది. చూసారా గోదావరి ఉండి కొద్దిగా వచ్చింది, ఎక్కువ రాలేదు. చూసారా అడుగు కూడా అంటుకోలేదు, చాలా నీట్గా వచ్చింది అండి. ఈ గోదావరి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నెయ్యిని మంగళవారం చేయకూడదండి. గోదావరి మంగళవారం మనం బయట పడేయకూడదు అంటారు. అందుకని చెప్పేసి మనం నెయ్యిని మంగళవారం చేయకూడదండి. ఇంకే రోజులో అయినా చేసుకోవచ్చు. ఇదే అండి, చూడండి నెయ్యి ఎంత బాగుందో, మంచి కలర్తో చాలా బాగుందని. చూడండి, చూడడానికి హనీలాగే ఉంది అసలు. చూడడానికి చూడండి, అది నెయ్యి అంటే ఎవరు నమ్మరు. హనీ బాటిల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడండి, చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది.